ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రాబోయే సమాజం మనందరినీ హర్షించాలన్న జ్ఞాపకం ఉంచుకోవాలన్న ప్రకృతిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందని మంత్రి తెలిపారు. పైగా మొగ్గాలు ఉంటే అదేవిధంగా నేతలు చాలా కష్టపడుతున్నారు. నేతలకు పరిస్థితి ఉంది. కాబట్టి మనకు వచ్చేసిన భారతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వకు సంపదను ప్రోత్సహిస్తానని వాడతానని మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వం నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కొంచెం రాబోయే సమాజం మనందరినీ హర్షించాలన్నా జ్ఞాపకపుచ్చుకోవాలన్నా ప్రకృతి సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ప్రస్తుత తరం మీద ఉంది. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున కోట్లాది మొక్కలు నాటడానికి కార్యాచరణ తీసుకుంది. ఈరోజు హుస్నాబాద్ దీనికి రోల్ మోడల్గా ఉండాలి. రాష్ట్రంలో ప్లాంటేషన్ కార్యక్రమం జరిగిన హుస్నాబాద్లో నేను ఈ మొక్క నాటినా అని తృప్తి పడే విధంగా ప్రతి పౌరుడు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం, ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఇప్పుడే మార్కండేయ టెంపుల్లో చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. చేనేతను ధరించాలి, చేనేతను ప్రోత్సహించాలి. ప్రభుత్వం తరఫున కూడా దేవాలయాల్లో అతిథులకు ఇచ్చే శాల్వా సందర్భంగా కానీ, టీచర్స్ డే సన్మానం సందర్భంగా కానీ, వివిధ అవసరాల కొరకు వాడేటువంటి దాని లోపల చేనేతను మాత్రమే వాడాలనే జీవోలు ఉన్నాయి. మళ్ళీ తెస్తాను, వాటిని సీరియస్గా అమలు చేస్తాం. నేను పర్యావరణానికి హితమే. ఆల్రెడీ మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధితంగా మనం అందరం కూడా స్టీల్ బ్యాంక్ ఇచ్చుకున్నాం. దానికి భాగంగా అడిషనల్గా ఒక స్టీల్ బ్యాంకులో తింటేనే సరిపోదు, మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ను వాడకుండా ఉండేటువంటి విధంగా జరగాలని సందర్భం